హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా స్పెషల్ మటన్ కర్రీ అండి. మటను చాలా రోజుల నుంచి తేలేదు అని చెప్పేసి నేను తీసుకొచ్చాను. పిల్లలైతే మటన్ తినరు, నాకు తినాలనిపించిందనే తీసుకొచ్చాను. తీసుకొస్తే మా పెద్దదేమో, మమ్మీ ఈరోజు నేను కర్రీ చేస్తా, మటన్ కర్రీ నాకు చెయ్యాలనిపిస్తుంది అనింది. సరే చేయమని చెప్పేసి చేసింది. చాలా బాగుంది ఫ్రెండ్స్. అది తనైతే వండుతుంటే గనక నాకు ఆ ఫ్లేవర్‌కే అసలు ఎంత వారం మా కర్రీ అవుతుందా, తినేద్దామా అనిపించింది. చూడండి, ఇంకా అయ్యిందో లేదో తీసుకొచ్చాను. పిల్లలు తినేంత వరకు కూడా నేను ఆగలేదనమాట. తీసుకొచ్చి ఇంకా అన్నం అది ఏసేసుకొని ఏసుకున్న మటన్ కర్రీ చాలా బాగా చేసింది. తను ఇదే ఫస్ట్ టైం చేయడం. బట్ అయినా కూడా చాలా బాగా చేసింది. మటన్ కర్రీ అయితే మాత్రం చాలా బాగా చేసింది. ఆ ప్రాసెస్ అంతా తీద్దాం అనుకున్నా, కానీ తనేమో నాకు వీడియో తీయొద్దు మమ్మీ అనేసింది. అందుకని చెప్పేసి తీయలేదు. ఈ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియో ప్రతిదీ నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఎప్పుడైనా మనం మటన్ కొనేటప్పుడు ఇలాంటి మూలికలు కూడా తీసుకోవాలండి. చాలామంది ఏంటంటే ఇది వెయిట్ ఎక్కువైపోతుంది, కర్రీ తక్కువ అవుతుందని వెయ్యొద్దు అంటారు. కానీ ఇందులో ఉండే చిన్న గుజ్జు కూడా చాలా మనకి బోన్స్కి ఏదో హెల్ప్ అవుతుందంట. అందుకని చెప్పేసి నేనైతే వేయిస్తాను కంపల్సరిగాన. ఒకటో రెండన్నా కూడా ఇలాంటివి వేయిస్తాను. మొత్తం వండాక ఇలా తింటా అనమాట. ఓకే అండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.